గత 3 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ టెర్రరిస్టుల చేతిలో చంపబడ్డ అమానుషంగా చంపబడ్డ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాము. అలాగే వారి కుటుంబాలకు అండగా మనమందరం సంఘీభావం తెలిపాము. చాలా మంది తెలిపారు. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. మన భారతదేశంలో జరిగిన ఈ దాడిని మనమందరం ఐక్యతగా ఉండి ఖండించాలి. పాకిస్తాన్ వాళ్ళు మంత్రులు వాళ్ళు ఎలా వీడియోలు తీసి పంపిస్తున్నారు, సోషల్ మీడియా చూసలేరా? తెలివి తెచ్చుకోవాలి అందరు, ప్రతి ఒక్కరు కూడా. మనమంతా ఐక్యతంగా ఉండాలి, ఉండి ఈ యొక్క దాడులు ఖండించాలా. మోడీకి మనం అందరం మద్దతుగా ఉండాలి. భారత ప్రభుత్వానికి మనం అందరిగా ఉండాలి. వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా వాడి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. రాజకీయాలు పక్క పెట్టండి. ఈ దాడుల గురించి రాజకీయాలు పక్క పెట్టి మనం అందరం ఐక్యంగా ఉండి పాకిస్తాన్ జిందాబాద్ అని వాడిని తరిమి కొట్టాలి, బట్టలు విడిచి కొట్టాలి, భారతదేశం నుంచి తరిమి వేయాలి. అప్పట్లో కృష్ణమోహన్ రాజశంకర్.